హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్ కి అమాంగ్ కి డిఫరెన్స్ ఏంటి? మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారైతే ఇది మీకు చాలా యూజ్ అయ్యే వీడియో. ఇంగ్లీష్ సెక్షన్ లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్ ని కనుక్కోమంటాడు. ఈ ట్రిక్ తెలిస్తే మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టూ పీపుల్, టూ ప్లేసెస్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పినప్పుడు బిట్వీన్ ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, షీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ హర్ బ్రదర్ అండ్ సిస్టర్. తను తన బ్రదర్ అండ్ సిస్టర్ కి మధ్యలో కూర్చుంది. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ టూ పీపుల్. ఇలా టూ పీపుల్ లేదా టూ ప్లేసెస్ లేదా టూ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పినప్పుడు బిట్వీన్ ని యూజ్ చేస్తాము. అమాంగ్, మోర్ దాన్ టూ పీపుల్, ప్లేసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్. మోర్ దాన్ టూ పీపుల్ ఆర్ మోర్ దాన్ టూ ప్లేసెస్ ఆర్ మోర్ దాన్ టూ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పినప్పుడు అమాంగ్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రిబ్యూట్ ద చాక్లెట్స్ అమాంగ్ ది స్టూడెంట్స్. చాక్లెట్స్ ని స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇక్కడ స్టూడెంట్స్ ఎంత మందో మనకు తెలియదు. ఒకవేళ ఇక్కడ టూ స్టూడెంట్స్ అని మెన్షన్ చేస్తే అప్పుడు డిస్ట్రిబ్యూట్ ది చాక్లెట్స్ బిట్వీన్ ది టూ స్టూడెంట్స్ అని మనం చెప్పాలి. కానీ ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ ఎంతో మెన్షన్ చేయలేదు కాబట్టి అమాంగ్ యూజ్ చేస్తాము. ఇలా టూ పీపుల్ కన్నా ఎక్కువ, టూ ప్లేసెస్ కన్నా ఎక్కువ, టూ ఆబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ గురించి చెప్పడానికి అమాంగ్ యూజ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.